పొరపాటు జరిగిన ప్రాణాలు పోయే పరిస్థితి. మరి ఇంత ఘోరమైన దాడులు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డెకాయిట్ బ్యాచీలు చేస్తే ఇప్పటి వరకు ఒక్కరిని అరెస్ట్ చేసిన పాపాన పోలేదు ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మరి వారి చిత్తశుద్ధి ఇక్కడే కనిపిస్తా ఉంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే క్రియాశీలకంగా గ్రామంలో ఉన్నారో వాళ్ళందరినీ ఆ 50 మంది ఇతరుల కేటగిరీ కింద ఎత్తి రిమాండ్కి పెట్టాలా, రిమాండ్కు పెట్టి ఎలక్షనీరింగ్ బలహీనం చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనే ఒక కుటిల పన్నాగం. ఇప్పటికే అందులో భాగంగా 9 మందిని రిమాండ్కి పెట్టారు. ఇంతగా భారీ కుట్రలు కొన్ని పోలింగ్ బూతులనే మార్చేయాలన్నా ఇవన్నీ అవసరమా? మీరు నిజంగా మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం ఉంటే, అది లేదు కాబట్టి, మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం లేదు కాబట్టి, బలహీనంగా ఉన్నారు కాబట్టి మీ బలహీనత నుంచి ఇటువంటి దాడులు వస్తా ఉన్నాయి. అసలు ఈ దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం వైసీపీ వాళ్ళ డిఎన్ఏ అండి. వైసీపీ వాళ్ళ డిఎన్ఏలో అది ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే పులివెందుల్లో ఒక ఓటమి భయం అనేది వైఎస్ఆర్సీపీకి పట్టుకుంది. సో దాన్ని బేస్ చేసుకుని బయటికి ఏదో జరిగిపోతుంది అక్కడ అన్నది చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన 11 సీట్లు పడిపోయిన వెంటనే ఏమైనా ఈవీఎంలు తప్పన్నాడు. అంటే ఏదో రకంగా ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలి. సో ఈరోజు మేమున్నాం కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నెపం నెట్టున్నారు. ఏంటి ఇక్కడ ఏదో అంటారు కదా, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక సీఎం చేసిన వ్యక్తి, ఒక ఎంపీ చేసిన వ్యక్తి, సుమారుగా 20 సంవత్సరాలు రాజకీయంగా ఉన్న వ్యక్తి, ఇంతకు ముందు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది క్లారిటీ కూడా లేకుండా నోటుకొచ్చినట్టు ట్విట్టర్లోని వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ నాయకులు బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము ప్రజలకి ఆన్సరబుల్. నేను ఈ రోజు వచ్చి కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ మీరు 10,000 ఓట్లు కాదు, మీరు 2,000 ఓట్లు కాదు, 1000 ఓట్లు ఉన్నట్టు కూడా నేను వచ్చి ఇలాగే మాట్లాడతా. అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి అది కాదు, ఇది జరుగుతుంది, ఇది జరిగింది.